ఏడాది పైగా విచారణ, ఎన్నో లీకులు, మరెన్నో ఊహాగానాల మధ్య ఎట్టకేలకు కాళేశ్వరం విచారణ కమిషన్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఇందులో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఇచ్చిన 4 రోజుల్లోనే క్యాబినెట్ సమావేశం పెట్టి సర్కార్ ఇక్కడ డిస్కషన్ చేసింది. ఆ తర్వాత కాళేశ్వరంలోని మేడిగడ్డ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఆరోపణలు ఒకవైపు, రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్ ప్రకటన ఒకవైపు, త్వరలో శాసనసభ సమావేశాలు, ఇలా అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పైన ప్రభుత్వం ఇక్కడ దూకుడుగా ముందుకెళ్తుంది. అయితే కాళేశ్వరం విచారణ మొత్తం మాజీ సీఎం కేసీఆర్ చుట్టూనే తిరుగుతున్నప్పటికీ కమిషన్ రిపోర్టు కూడా కేసీఆర్ను వేలెత్తి చూపేలా ఉంది అనే ఒక టాక్ అయితే బయటకు వస్తుంది. అయితే ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పడం వెనుక ఇక్కడ పెద్ద ప్లానే ఉందని మనం అర్థం చేసుకోవాలి. సభలో రిపోర్టును గనక ఇంట్రడ్యూస్ చేస్తే కేసీఆర్ ఇక్కడ సభకు రాక తప్పదనే అంచనాలు వేస్తుందట రేవంత్ సర్కార్. ఎందుకంటే కాళేశ్వరం ఇట్ అండ్ అవుట్, ఓ రకంగా చెప్పాలంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త ఇక్కడ కేసీఆర్. ఈ మాట కేసీఆర్ చాలా బహిరంగ సభల్లో కానీ కార్నర్ మీటింగ్లో కూడా పలుసార్లు చెప్పుకొచ్చారు. ఈ విషయం మనందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు దీన్నే అస్త్రంగా మలుచుకొని కేసీఆర్ సభకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కాంగ్రెస్ ఇక్కడ డిమాండ్ చేస్తుంది. ఏడాదిన్నర కాలంగా ఇక్కడ కేసీఆర్ అయితే పెద్దగా బయటికి రావడం లేదు. ఈ మధ్య హాస్పిటల్లో 2-3 సార్లు టెస్టుల కోసం మాత్రమే ఆయన బయటికి రావడం, ఆ తర్వాత ఆయన నందినగర్ హౌస్లో రెస్ట్ తీసుకోవడం, ఆ తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం, ఇలా ఇవన్నీ చూస్తుంటే కనుక కేసీఆర్ ఎప్పుడు బయటికి వస్తారు, ఎప్పుడు బహిరంగంగా మాట్లాడతారు అని చాలా వరకు బీఆర్ఎస్ అభిమానులతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా చాలా వరకు వెయిట్ చేస్తొచ్చారు. అయితే అసెంబ్లీ సమావేశాలతో పాటు ఇతరత్ర వేదికలపై నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఇదే రకమైన సవాళ్లు చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి అంటూ కూడా ఆయన అసెంబ్లీ వేదికగా కూడా చాలాసార్లు విజ్ఞప్తి చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తులను ఇక్కడ గులాబీ బాస్ ఇక్కడ లైట్ తీసుకుంటున్నట్టే కనిపిస్తుంది. అయితే ఈసారి ఎలాగైనా సరే బయటకు రప్పించాలి కేసీఆర్ని అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. నిన్ను బయటకి రప్పిస్తా, అవినీతిని కక్కిస్తా అంటూ చేసిన ఆయన వ్యాఖ్యలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనే ప్లాన్లో ఉన్నట్టు అర్థమవుతుంది. ఇక గులాబీ దళపతి ప్రభుత్వ పెద్దలు ఇంత సీరియస్గా ఉండడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటి వరకు కూడా పెద్దగా బయటకు రాకపోవడంతో ఆయన మౌనం వెనుక పెద్ద మర్మమే ఉంటుంది అనే టాక్ కూడా అటు బీఆర్ఎస్ నాయకులతో పాటు సామాన్య కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ కూడా ఉంది. అయితే కేసీఆర్ ఇప్పుడు బయటకు రారు, రేవంత్ వ్యాఖ్యలపై స్పందించరని ప్రజలే డిసైడ్ అయిన పరిస్థితి కూడా రాష్ట్రంలో నెలకొంది. పైగా రేవంత్ది కేసీఆర్ స్ట్రేచర్ కాదు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు కూడా పదే పదే చెప్తూ వస్తున్నారు. రేవంత్ స్థాయికి కేటీఆర్, హరీష్ ఇద్దరు సరిపోతారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ సీఎంగా పనిచేసిన నేత, పైగా ఉద్యమ నాయకుడిగా ఆయనపై ప్రజల్లో ఒక సానుభూతి, అభిమానం, నమ్మకం ఇవన్నీ కూడా ఉండనే ఉన్నాయి. దీంతో ఎన్నికలకు ఏడాది ముందు కేసీఆర్ బయటికి వచ్చి మాట్లాడినా సరే అప్పుడు ఇక్కడ సెన్సేషన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఆయన చుట్టే చర్చ జరిగి బీఆర్ఎస్కి ఇక్కడ అడ్వాంటేజ్గా మారే అవకాశం కూడా ఉంది. అదే ఇక్కడ స్ట్రాటజీగా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ని బయటకు రప్పించి తాము చేసే ఆరోపణలను, విమర్శలకు కౌంటర్ ఇచ్చేలా చేస్తే ప్రభుత్వం వర్సెస్ ఇక్కడ అపోజిషన్ అన్నట్టుగా అంతా మామూలుగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే గనక లాస్ట్ మూమెంట్లో కేసీఆర్ గనక రంగంలోకి దిగితే ఆయన వ్యూహాలు అమలయ్యే ఛాన్స్ ఉంటుందని, అప్పుడే కేసీఆర్ను ప్రజల్లోకి తెచ్చి పబ్లిక్లో గులాబీ బాస్ను ఉన్న హైప్ను తగ్గించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ స్కెచ్ వేశాడు. అయితే కేసీఆర్ ఇలాగే సైలెంట్గా ఉంటూ సీఎం రేవంత్ రెడ్డిని కనుక లెక్కలోకి తీసుకోకుండా కనుక బిహేవ్ చేస్తే తమకు పరువు తక్కువ అని కూడా హస్తం పార్టీ నేతలు కూడా తమలో తామే మదన పడిపోతున్నారట. పైగా రేవంత్ స్థాయికి కేటీఆర్, హరీష్ చాలు అనే ఒక టాక్ కూడా బలంగా నాటుకుపోయింది. రీసెంట్గానే హరీష్ రావు కూడా మాట్లాడుతూ అసెంబ్లీలో కనుక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక చర్చ కనుక పెడితే 696 పేజీలతో తాము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని, ఇక్కడ అసెంబ్లీలో తమ మైక్ కనుక కట్ చేయకపోతే పూర్తిగా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తామని హరీష్ రావు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ కేసీఆర్ కూడా ఎక్కడ స్పందించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఇక కేసీఆర్ని కనుక సభకు రప్పించి గత ప్రభుత్వ తప్పిదాలపై కనుక ఇక్కడ ప్రభుత్వం అటాక్ చేసి ఆయన హైప్ను
తగ్గించాలని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. లేకపోతే గనక ఇలాగే హైప్ గనక కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ ఏదైతే సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారో దానికి బ్రేక్ గనక వేయకపోతే బీఆర్ఎస్ వేవ్ అనేది ఇక్కడ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఎలాగైనా సరే కేసీఆర్ను సభకు రప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ ఎత్తులకు ఇక్కడ బీఆర్ఎస్ పై ఎత్తులు ఎలా ఉంటాయి, ప్రభుత్వం అసెంబ్లీలో కనుక కాళేశ్వరం రిపోర్ట్ ప్రవేశపెడితే కేసీఆర్ సభకు నిజంగానే అటెండ్ అవుతారా లేదా అనేది మనకు సమావేశాల వరకు వెయిట్ చేసి చూడాల్సిందే మరి.